ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని ఢిల్లీ సుల్తాన్ల యుగంకు సంబంధించిన తుగ్లక్ వంశపు సుల్తానుల గురించి తెలుసుకుందాం. తుగ్లక్ వంశపు సుల్తాన్లు క్రీస్తు శకం 1320వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1414వ సంవత్సరం వరకు పరిపాలించారు. ఢిల్లీ సుల్తానుల్లో ఖిల్లీల అనంతరం తుగ్లక్లు అధికారంలోకి వచ్చారు. తుగ్లక్ వంశాధికారాన్ని క్రీస్తు శకం 1320వ సంవత్సరంలో ఘియాసుద్దీన్ తుగ్లక్ స్థాపించాడు. ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు జూనా ఖాన్. క్రీస్తు శకం 1323వ సంవత్సరంలో జూనా ఖాన్ కాకతీయ రాజ్యంపై దండెత్తి రెండో ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి బందీగా తీసుకుని వెళుతుండగా మార్గమధ్యలో రెండో ప్రతాపరుద్రుడు తప్పించుకుని నర్సదానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో ప్రతాపరుద్రుడితోనే కాకతీయ రాజ్యం అంతరించింది. వరంగల్ రాజ్యం ఢిల్లీ సుల్తానేట్లో విలీనమైంది. దానికి సుల్తాన్పూర్గా నామకరణం చేశారు. తండ్రిని హత్య చేయించిన జూనా ఖాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ పేరుతో క్రీస్తు శకం 1325వ సంవత్సరంలో సింహాసనంను అధిష్ఠించాడు. మహమ్మద్ బీన్ తుగ్లక్ క్రీస్తు శకం 1325వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1351వ సంవత్సరం వరకు పరిపాలించాడు. మధ్యయుగ ముస్లిం సుల్తానులలో కెల్లా అత్యంత వివాదాస్పదమైన సుల్తాన్గా మహమ్మద్ బీన్ తుగ్లక్ చరిత్రలో పేరు గడించాడు. సమకాలీన చరిత్రకారులైన ఫెరిష్టా, బరాని, ఇసామి, ఇబన్ బటూటా పక్షపాతపూరిత, అవాస్తవమైన వివరణలు తమ రచనలలో పేర్కొన్నారు. వీరి రచనల్లోని వివరాలే ఆధునిక చరిత్రకారులను మహమ్మద్ బీన్ తుగ్లక్ మేధావితనాన్ని, పరిపాలనా దక్షతను, ఆలోచనా విధానాన్ని, సంస్కరణలను తప్పుగా అర్థం చేసుకునేలా చేశాయి. కొందరు చరిత్రకారులు మహమ్మద్ బీన్ తుగ్లక్ విరుద్ధగుణాల నిలయంగా, పిచ్చి తుగ్లక్గా వర్ణించారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు. మహమ్మద్ బీన్ తుగ్లక్ కాలంలోనే దక్షిణాపథంలో ఖిల్జీల కాలంలో స్థాపించబడిన ఢిల్లీ సుల్తానుల అధికారం విచ్ఛిన్నమై క్రీస్తు శకం 1347వ సంవత్సరంలో బహమనీ రాజ్యం స్థాపించబడ్డది. ఢిల్లీ, దాని పరిసరాలపై నిరంతరం మంగోలుల దాడులు జరగడం వలన మహమ్మద్ బీన్ తుగ్లక్ క్రీస్తు శకం 1327వ సంవత్సరంలో ఢిల్లీ నుంచి తన రాజధానిని, అధికార యంత్రాంగాన్ని దక్షిణాపథంలో ఉన్న దేవగిరికి మార్చాడు. దేవగిరికి ప్రస్తుత నామం దౌలతాబాద్. ఢిల్లీ సుల్తాన్ అధికారం క్రీస్తు శకం 1323వ సంవత్సరం నాటికి దక్షిణాపథంపై నెలకొల్పబడం, దేవగిరి తన సామ్రాజ్యానికి ఢిల్లీ కంటే దేవగిరి అన్ని విధాల చక్కగా ఉంటుందని మహమ్మద్ బీన్ తుగ్లక్ భావించాడు. ఢిల్లీ రాజధాని మార్పిడి సందర్భంగా సుల్తాన్ అతి క్రూరంగా వ్యవహరించాడని, ఢిల్లీలోని అధికారులను, ఉద్యోగులను మాత్రమే గాకుండా సామాన్య ప్రజానీకాన్ని, పశువులను, కుక్కపిల్లలను కూడా తరలించి హింసించాడనే రాతల్లో సత్యం లేదు. కొంతకాలానికి తిరిగి సుల్తాన్ రాజధానిని ఢిల్లీకి తిరిగి మార్చాడు. క్రీస్తు శకం 1329వ సంవత్సరంలో సుల్తాన్ నూతన కరెన్సీ అనగా నాణేములను ముద్రించి చలామణిలోకి తెచ్చాడు. దీనినే టోకన్ కరెన్సీ అంటారు. ఆ రోజులలో వెండి, బంగారు లోహాల కొరత అధికంగా ఉన్నందున సుల్తాన్ కాంస్య లోహంతో నాణేములను ముద్రించాలని బాధించాడు. ముద్రించే సందర్భంగా ఈ నాణేలను కేవలం గుర్తింపు కలిగిన ప్రభుత్వ టంకశాలలోనే జరిగేట్లు నిబంధనలు పెట్టనందు వలన ప్రతి కంసాలి, ఇల్లు టంకశాలగా మారాయి. ద్రవ్యం విలువ గణనీయంగా పడిపోయింది. అప్పటికే చైనాలో కుబ్లై ఖాన్ కాగితపు కరెన్సీ ముద్రించి చలామణి చేశాడు. ఇది సుల్తాన్ కొత్త ఆలోచనకు మరింత మేరకు కారణమైంది. చివరికి టోకన్ కరెన్సీలోని పొరపాటును గుర్తించిన సుల్తాన్ దాన్ని రద్దు చేశాడు. వాటి మార్పిడికి శ్రీకారం చుట్టాడు.
బదులుగా వెండి నాణాలు ఇచ్చినందువల్ల సుల్తాన్ ఖజానా తీవ్రంగా నష్టపోయింది. ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యంలోని అత్యంత సారవంతమైన మైదాన ప్రాంతం గంగా యమునా అంతర్వేది దోహబ్ ప్రాంతం. ఇక్కడ నీటివసతి పుష్కలం. భూమి వ్యవసాయానికి యోగ్యమైనది. రైతాంగం సుఖ సంతోషాలతో పుష్కలమైన పంటలతో ఉండేది. దీనివలన సుల్తాన్ భూమిశిస్తు రేటును కొంతమేరకు పెంచాలని నిర్ణయించాడు. రైతాంగంపై ఉన్న భూమిశిస్తు రేటు కంటే 100 రెట్లు సుల్తాన్ పెంచాడని సమకాలీన చరిత్రకారులు మరోసారి అతిశయోక్తిగా వర్ణించారు. అదే కాలంలో తీవ్ర కరువు ఏర్పడినందువల్ల రైతులు శిస్తు చెల్లించలేకపోయారు. వారు ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలసపోయారు. పరిస్థితి తెలుసుకున్న సుల్తాన్ రైతాంగానికి రుణాలు ఇప్పించాడు. రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశాడు. భూమి శిస్తు రేటును పూర్తిగా రద్దు చేయించి రైతులకు తక్కావి రుణాలు ఇప్పించాడు. గంగా యమునా అంతర్వేదిలో పంట విస్తీర్ణం పెంచడానికి, వ్యవసాయాభివృద్ధికి దివాని కోహి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను నెలకొల్పాడు. దీని ద్వారా రైతులు విత్తనాలు, ఇతర వస్తువులు కొనగలరని భావించాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వ్యవసాయ క్షేత్రాన్ని 64,000 ఎకరాల్లో ఏర్పాట్లు చేయించాడు. దీనిపై 70 లక్షల టంకాలు వెచ్చించాడు. అయినప్పటికీ ఉద్యోగుల స్వార్థబుద్ధి వలన ఈ ప్రయత్నం విఫలమైంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన కాలంలో ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యంలోని అనేక ప్రాంతాల్లో సర్దార్లు, ఉన్నతాధికారులు, రాష్ట్రపాలకులు తిరుగుబాట్లు లేవదీశారు. క్రీస్తు శకం 1336వ సంవత్సరంకు ముందే మదురైలో హసన్ షా తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. క్రీస్తు శకం 1336వ సంవత్సరంలో విజయనగర రాజ్యం, క్రీస్తు శకం 1347వ సంవత్సరంలో స్వతంత్ర్య బహమనీ రాజ్యాలు వెలసినాయి. ఈ కాలంలో అవధ్, ముల్తాన్ల గవర్నర్లు తిరుగుబాట్లు చేశారు. ఈ కాలంలో గుజరాత్లో టాగి తిరుగుబాటు చేశాడు. ఈ విధంగా ఇతని కాలంలో ఢిల్లీ సుల్తానేట్ విచ్ఛిన్నం ఆరంభమైంది. క్రీస్తు శకం 1351వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించాడు. ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ క్రీస్తు శకం 1351వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1388వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఇతడు మహమ్మద్ బిన్ తుగ్లక్ పినతండ్రి రజబ్ కుమారుడు. ఇతని తల్లి రాజపుత్ర అబోహర్ ఆడపడుచు బీబీ నైలా. ఢిల్లీ సుల్తానుల్లో ఫిరోజ్ షా తుగ్లక్ అత్యంత ఉదార స్వభావుడు, మంచి మేధావి, పరిపాలనాదక్షుడు. సామాన్య ప్రజల అభిమానం పొందిన సుల్తాన్గా ఫిరోజ్ షా తుగ్లక్ కీర్తింపబడ్డాడు. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ప్రధానమంత్రిగా ఖాన్జహాన్ మక్బూల్ విధులు నిర్వహించాడు. మతం మార్చుకున్న హిందూ బ్రాహ్మణుడే ఖాన్జహాన్ మక్బూల్. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క పరిపాలన వ్యవహారాల్లో మక్బూల్ నిర్మాణాత్మక పాత్రను పోషించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సింహాసనంను అధిష్ఠించిన తరువాత సామ్రాజ్యాన్ని తిరుగుబాట్లు, విదేశీ దండయాత్రల నుంచి పరిరక్షించడం పెద్ద సవాల్గా మారింది. గ్రూపు రాజకీయాలకు, సర్దారుల కుట్రలకు ఢిల్లీ కేంద్రంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాపదల్లో ఢిల్లీ సుల్తానేట్ అధికారాన్ని పరిరక్షించడానికి సుల్తాన్ తీవ్రంగా శ్రమించాడు. దక్కన్లోని తిరుగుబాట్లను ఫిరోజ్ షా తుగ్లక్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఫిరోజ్ షా తుగ్లక్ దండయాత్రల వలన అతనికి 1300కు పైగా సంస్కృత గ్రంథాలు వశమైనాయి. వీటిని పర్షియన్ భాషలోకి అనువదింపచేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ తట్టా, సింధ్లపై దండెత్తి విజయం సాధించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ తన పరిపాలనా కాలంలో అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
ఫిరోజ్ షా తుగ్లక్ ఉలేమాల సూచనల మేరకు రాజ్యాన్ని నడిపాడు. సర్దారులను మెప్పించడానికి వారికి వారసత్వ హక్కులను ఫిరోజ్ షా తుగ్లక్ ఇచ్చాడు. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఇక్తాదారీ పద్ధతి పునరుద్ధరించబడింది. ఫిరోజ్ షా తుగ్లక్ జిజియా పన్నును విధించాడు. నీటిపారుదల కాలువలపై, చెరువులపై పన్ను విధించిన తొలి సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ అనేక నీటిపారుదల వసతులను కల్పించాడు. అనేక కాలువలను నిర్మించాడు. సట్లెజ్ నది నుంచి హన్సీ వరకు 200 కిలోమీటర్ల మేర విస్తీర్ణం గల కాలువను ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడు. యమునా నుండి హిస్సార్ వరకు నీటి కాలువను ఫిరోజ్ షా తుగ్లక్ తవ్వించాడు. అనేక పూల, పండ్ల తోటలను ఫిరోజ్ షా తుగ్లక్ వేయించాడు. అనేక కొత్త పట్టణాలను ఫిరోజ్ షా తుగ్లక్ కట్టించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ 28 రకాల వస్తువులపై పన్నును రద్దు చేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ అనేక రాయల్ కార్ఖానాలను ఏర్పాటు చేశాడు. వీటిలో అనేక మంది బానిసలు పనిచేశారు. ఎర్రకోట పరిసరాలలో ఫిరోజాబాద్ను ఫిరోజ్ షా తుగ్లక్ కట్టించాడు. అనాథలు, బీదవారి కోసం దివాని ఖైరాత్ అనే ప్రత్యేక శాఖను ఫిరోజ్ షా తుగ్లక్ ఏర్పాటు చేశాడు. బరానీ, అఫీఫ్ వంటి పండితులను ఫిరోజ్ షా తుగ్లక్ ఆదరించాడు. షియా ముస్లింలు ఫిరోజ్ షా తుగ్లక్కు గిట్టేది కాదు. ఫిరోజ్ షా తుగ్లక్ చివరి దశలో ఢిల్లీ సుల్తానేత్ విచ్ఛిన్నం శీఘ్రతరమైంది. క్రీస్తు శకం 1414వ సంవత్సరం నాటికి తుగ్లక్ వంశం అంతరించింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.